హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హెల్దీ రెసిపీ అయిన వాటర్ మిలన్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా ఇంట్లోనే మనం జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని త్రాగితే టేస్ట్ బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ జ్యూస్ని 2 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. ముందుగానే మనం సబ్జా గింజలు వాటర్ పోసి ఉంచుకోవాలండి. ఇలా కొద్దిగా పుదీనా ఫ్రెష్ తీసుకోవాలి, అలాగే కొద్దిగా షుగరు, అలాగే ఫ్రెష్ వాటర్ మిలన్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పుచ్చకాయని శుభ్రంగా కడుక్కొని హాఫ్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. మనం ఈ పుచ్చకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇక్కడైతే నేను చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక జార్ తీసుకొని కట్ చేసిన ముక్కలన్నింటినీ అందులో వేసుకోవాలండి. మీరు వడకట్టకుండానే జ్యూస్ తీసుకోవాలంటే గింజల్ని తీసేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ వడకడతాను కాబట్టి గింజల్ని తీసేయలేదు. ఇప్పుడు కొద్దిగా పుదీనా, అందులోనే షుగర్ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఒక నిమ్మకాయ ఇలా రసం తీసుకోవాలండి ఇందులోనే. ఇప్పుడు ఇదంతా చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిపైన జల్లి లాంటిది పెట్టుకొని ఫిల్టర్ చేసుకోవాలండి. మనకి జ్యూస్ అంతా కిందకి వెళ్ళే వరకు కాస్త స్పూన్తో ఇలా అన్నామంటే సరిపోతుందండి. చూడండి, నేనైతే ఇక్కడ పుచ్చకాయ మొత్తాన్ని ఇలా ఫిల్టర్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ జ్యూస్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకుందామండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వేసవిలో ఇలా జ్యూస్ చేసుకొని త్రాగారంటే ఈ వేడి వల్ల వచ్చే నీరసాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. అప్పుడు మనకి జ్యూస్ చక్కగా చల్లగా ఉంటుంది. సమ్మర్లో సబ్జా గింజలతో సర్వ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. అలాగే సబ్జా గింజలు ఒంటికి చలవ చేస్తాయి. ఇలా చిన్న పుచ్చకాయ ముక్కతో డెకరేట్ చేసుకుంటే హెల్త్కి ఎంతో మంచిదైన మన పుచ్చకాయ జ్యూస్ రెడీ అండి. ఈ సమ్మర్లో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చల్లగా జ్యూస్ చేసి ఇవ్వండి. తప్పకుండా ఈ జ్యూస్ని ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కామెంట్ చేయండి. ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుందండి. సమ్మర్లో మనం ఎలాగో పుచ్చకాయ తెచ్చుకుంటూ ఉంటాము, అప్పుడప్పుడు ఇలా జ్యూస్ చేసుకొని తాగితే ఒంటికి చాలా మంచిదండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.